ప్లాసీ బక్సార్ యుద్ధాల కంటే ముందు బెంగాల్లో జరిగిన పరిణామాల గురించి చర్చిద్దామండి ఈ వీడియోలో. సో బెంగాల్ ఒక సుబాగా ఔరంగజేబు కాలంలో ఉంటుందండి. ఔరంగజేబు పతనానంతరం ఆ సుబానే ముర్షిద్ కులీ ఖాన్ స్వతంత్రిస్తాడండి. ముర్షిద్ కులీ ఖాన్ తర్వాత తన అల్లుడైన షుజావుద్దీన్ తర్వాత షుజావుద్దీన్ కుమారుడు సర్ఫరాజ్ ఖాన్ పాలకులు అవుతారండి. సర్ఫరాజ్ ఖాన్ని అలీవర్దీ ఖాన్ చంపేసి అలీవర్దీ ఖాన్ బెంగాల్ రాజుగా అవుతారండి. సో ఈ విధంగా అలీవర్దీ ఖాన్కి కుమారులు లేక ముగ్గురు కూతురులు ఉంటారండి. ముగ్గురు కూతురుల్లో పెద్ద కూతురు గసీద్ బేగం కుమారుడే షాగత్ జంగ్, చిన్న కూతురు కుమారుడే మన సిరాజుద్దౌలా. సో అలీవర్దీ ఖాన్ తర్వాత సింహాసనాన్ని ఎవరు అధిష్ఠించాలని చెప్పి వారసత్వ పోరు జరుగుతుంది. ఈ వారసత్వ పోరులో బ్రిటిష్ వారు ఇన్వాల్వ్ అవుతారండి. సో ఇలా బ్రిటిష్ వారు పెద్ద కూతురు కుమారుడైన షాగత్ జంగ్కి సహాయంగా ఉంటారండి. సో బ్రిటిష్ వారికి షాగత్ జంగ్ మధ్యవర్తిత్వం వహించింది రాజవల్లభ్ అండి. ఈ విషయం తెలుసుకున్న సిరాజుద్దౌలా రాజవల్లభ్ని షాగత్ జంగ్ని ఇద్దరిని చంపేసి బెంగాల్ రాజుగా బెంగాల్ పాలకుడు అవుతారండి. బెంగాల్ పాలకుడు అవగానే మన సిరాజుద్దౌలా కొన్ని సంస్కరణలు చేస్తారు. ఆ సంస్కరణలు ఏంటంటే సిరాజుద్దౌలా తెలియకుండా ఎలాంటి కోటలు స్థావరాలను ఏర్పాటు చేసుకోకూడదు, ఉన్న కోటలను ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి సిరాజుద్దౌలా ఆజ్ఞలు జారీ చేస్తాడు. ఈ ఆజ్ఞల్ని ఫ్రెంచ్ వారు పాటించి చంద్రనాగర్ కోటను కాల్ చేసి వెళ్ళిపోతారు. కానీ బ్రిటిష్ వారు అలానే బెంగాల్లోనే స్థిరపడి ఉంటారండి. సో ఈ విషయాన్ని తిరస్కరించినందుకు సిరాజుద్దౌలా మన బ్రిటిష్ వారిపై తిరుగుబాటును కొనసాగిస్తారండి. ఈ విధంగా 1756 జూన్ 4వ తేదీన మన కాసిం బజార్ని, 1756 జూన్ 17వ తేదీన మన కలకత్తాని, 1756 జూన్ 20న పోర్ట్ విలియమ్స్ కోటపై దాడి చేస్తాడండి. పోర్ట్ విలియమ్స్ కోటపై దాడి చేసే సమయంలోనే 146 మందిని ఒకే గదిలో ఉంచి 123 మంది చనిపోయేలా జరిగే సంఘటన జరుగుతుందండి. సో అందులో 23 మంది బతుకుతారు. ఇందులో అప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ డ్రేక్ గార్డ్ ఉంటాడు. ఈ విషయం తెలుసుకొని అతను పారిపోతాడండి. పారిపోతే ఈ విషయాన్ని హాల్వెల్ అనే వ్యక్తి బ్రిటిష్ వాళ్ళకు రాబర్ట్ క్లైవ్కు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో ఈ విషయాన్ని తెలుసుకొని కోపద్రికులైన బ్రిటిష్ వారు రాబర్ట్ క్లైవ్తో పాటు అడ్మిరల్ వాట్సన్ని ఇండియాకు పంపించి సో మన ఆధిపత్యం అక్కడ ఉండాలి, సో విషయం ఏదో చూడాలని చెప్పేసి రాబర్ట్ క్లైవ్ని ఇండియాకు పంపిస్తారండి. రాబర్ట్ క్లైవ్ రాగానే ఇక్కడ సిరాజుద్దౌలా అనుచరుడైన మాణిక్చంద్ని లంచం చూపి అతన్ని తన వైపు తిప్పుకొని వాళ్ళు కలకత్తాని స్వాధీనపరుచుకుంటారండి. కలకత్తాని స్వాధీనపరుచుకున్న తర్వాత మన రాబర్ట్ క్లైవ్ అప్పటికే బలవంతంగా ఉన్న సిరాజుద్దౌలా పైన సరైన సమయం కాదని చెప్పేసి యుద్ధాన్ని ఆపేసి అలీనగర్ ఒప్పందం చేసుకొని తర్వాత ప్లాసీ యుద్ధానికి, బక్సర్ యుద్ధానికి దారితీస్తారండి. థ్యాంక్ యూ.